జోర్దార్ వార్తలకు స్వాగతం. జోర్దార్ వార్తలతోటి జోర్దార్గా నేను తయారుగా వచ్చిన ఆలోచన చేయకుండా చూడురి ముందుగాల పెద్ద వార్తలు. కాన్ఫిడెంట్ గా ఖాళీలను పూరించిన పూరి సారు ముందే లీక్ అయింది సిలబస్ క్వశ్చన్ పేపరు. వెంకయ్య సార్ ను ఉపరాష్ట్రపతిని చేసిన క్రెడిట్ ఎవరిది? ఫేస్బుక్ లో తలకాయ పెడితే నెత్తి వలుగుద్ది. నమ్ముండ్రి ఇది సర్కార్ బడి, ఇంట్లో చదివితే తిరుగుతుంది రేపటి పౌరుల సుడి. అంతటా మూతపడ్డాయి పేకాట క్లబ్బులు, కరీంనగర్ క్లబ్కి ఇచ్చిర్రట మినహాయింపులు. కుర్రో కుర్రు జాతకం చెప్తున్నా యాదగిరి దొర. అంబ పలుకు జగద్ అంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. బడి పెడతానంటున్నా మంగ్లీ. సార్ సార్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పర్మిషన్ ఇవ్వండి సార్, ఇప్పుడు ఇసొంటి అవసరం సార్. ఇవాళ ఎంతమంది ఇళ్ళల్లో పూరీలు పొంగినాయో తెలియదు కానీ ఒక్క పూరి అయితే అన్ని టీవీలలో పొంగింది. ఇవాళ మొత్తం పూరీల వార్తలే పబ్లిక్ తినబెట్టిండ్రు అనుకోరాదుర్రి. పోలీసు వాళ్ళు పూరీల పిండి ప్యాకెట్ ఇప్పుడే సీల్ తీసిండ్రు. అగ్గగ్గ బేసన్ల పిండి పోసి నీళ్లు కలిపిండ్రు, పిండి విసికిండ్రు, ముద్దలు చేసిండ్రు, రొట్టె పీట మీద కోల అందుకొని పూరీలు లాటించిండ్రు. పోలీసు వాళ్ళు పూరీలు చేస్తే టీవీలోళ్ళు దాన్ని ఉడుకు నూనెలా కాల్చి ఊదుకుంటా తినమని ముంగట పెట్టిండ్రు అనుకోరాదుర్రి. పూరి సార్ను టీవీలన్నీ పూరి లెక్కనే ఆలుకూరు మళ్ళా నంచుక తిన్నాయోల్లా. కోడి గుయ్యక ముందే లేచి సార్ ఇంటి ముంగట అడ్డేసిండ్రు కెమెరాలు పెట్టి. టీవీలో అడావిడి చూసి పొద్దుగాల నాస్టా గీస్టా చేసి 10 కొట్టే వరకు ఆబ్కారోళ్ళ ఆఫీసులాడు పెట్టిండు పూరి సారు. ఓ లాయరు తమ్ముడు కొడుకు తోడుకొచ్చిండ్రు, నవ్వుకుంటానే లోపడికి పోయినరు. ఇక సార్ను పగటి పువ్వాల దాకా క్వశ్చన్లు అడుగుతుంటే ఎంటొచ్చిన తమ్ముడు కొడుకు టైంపాస్ కాక వచ్చిన వాళ్ళందరితోటి సెల్ఫీ ఫోటోలు దిగిండ్రు. ఎంసెట్ క్వశ్చన్ పేపర్ లెక్కనే సిట్టోళ్ళ క్వశ్చన్ పేపర్ కూడా ముందే లీక్ అయింది కాబట్టి జవాబులన్నీ బట్టి పట్టినట్టే గడగడ చెప్పిండట సారు. ఈ కెల్విన్ గాడు ఎట్లా పరిచయమో, మత్తు మందు రుచి ఎప్పుడు టేస్ట్ చేసినవో, అమ్మినవా కొన్నవా, మందికి అలవాటు చేసినవా అని అడిగిండ్రట. సారు ముందే ముక్కుసూటి మనిషి కాబట్టి ఫట్ట ఫట్ట చెప్పిండట. పగటి పువ్వ యాలగానే ఆడికే పార్సిల్ పట్టుకొచ్చి తినమన్నారట. చెయ్యి అడిగినాక మళ్ళా షురూ చేసి ఇషారం చొప్పున అడిగిండ్రట. సారు విజయవంతంగా పరీక్ష ఎదుర్కొన్నాడు కాబట్టి బేస్తారం నాడు షార్మికి కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లుంటది, సిలబస్ ఏమొస్తుందో చెప్తుండొచ్చు. వాళ్ళ సంగతి పక్కకు పెడితే మత్తు మందుకు అలవాటు అవుడు తప్పే. మరి సిగరెట్ పాను పరాకులు కూడా పానం మీదకి తెచ్చేటియే కదా. అవి తిన్నోళ్ళు అమ్మినోళ్ళు తయారు చేయించిన వాళ్ళు కూడా నేరగాళ్లే కావాలి. అంటే సర్కార్లు కూడా నేరం చేసినట్టే అవుతుంది. మరి డ్రగ్స్ గుట్కా పాన్లు పరాకులు ఒక్కటేనా అనేటోళ్ళు కూడా ఉంటారు. పదార్థం ఏదైనా పానానికి ముప్పు చేసేటి అన్నప్పుడు అన్నిటికీ ఒక్కటే చట్టం ఉండాలి కదా. సమస్యను ఏర్లతోటి వీకేయాలి కానీ గోర్లతోటి గోకితే ఏమైతే సార్లు అనుకుంటున్నారు కచ్చీరు మీద ముచ్చట్లు చెప్పుకునేటోళ్ళు. ఈ నడుమ కల్తీ నూనెలు, కల్తీ కారపొడులు, తినేటి తాగేటి అన్ని కల్తీ అవుతున్నాయి కదా. తినేటి కల్తీ కాగా రాసేటి చదివేటి కల్తీ చేస్తే తప్పేందని కొందరు సోషల్ మీడియాను కూడా కల్తీ చేసేసిండ్రులా. అలా కల్తీ పెన్నుల ఇంకంతా గక్కిపోను లోకేశం బాబునైతే పోస్టులతోటే పాలిష్ చేసేస్తున్నారు. నిన్న ఓ వార్త సోషల్ మీడియాలో వచ్చిపోయేటోళ్ళ తలకాయ తిన్నదంటే ఏ తీర్ల తయారైనరో చూడరాదుర్రి. నిజం ఫేస్బుక్ లో పెట్టే లోపు అబద్ధం 60 వాట్సాప్ గ్రూపుల్లో తిరిగి వస్తుంది అన్నట్టు ఈ నడుమ సోషల్ మీడియాలో అట్లనే తలగబడ్డది. ఇగో ఈ పోస్ట్ వల్ల కాదు, ఈ పోస్టులున్న వార్తలను చూడండి. వెంకయ్య నాయుడును ఉపరాష్ట్రపతిగా ప్రతిపాదించింది నేనే, లోకేశం సార్ అన్నట్టు ఆంధ్రజ్యోతి వెబ్సైట్ లో వచ్చిన వార్త ఇది. ఇక ఇప్పుడు సాక్షి వెబ్సైట్ లో వచ్చిన వార్త కూడా చూడండి. సేమ్ హెడ్డింగ్ కాకపోతే పేరు పోటువే మారింది. ఈడికే ఒడవలే ముచ్చట. వెంకయ్య కేటీఆర్ సార్ నెత్తిన కూడా గణతనేసిండ్రు. ఇగో నమస్తే తెలంగాణలో కేటీఆర్ సార్ అన్నట్టు తిరుగుతున్న వార్త. ఈ 3 వార్తలు 3 ఫోటోలతో చూసిన వాళ్ళకు ఏ రైలు కింద తలకాయ పెట్టాలో అర్థం కాలేదు. మళ్ళా గీత కూడా పొల్లు పోకుండా ఫోటోషాప్ ప్రతిభను పొందు వర్షి పోస్ట్ పెట్టిండ్రు. 9వ తరగతిలోనే చంద్రాలు సారు ప్రధానమంత్రి కాకుండా అడ్డం పడి ఆంధ్రప్రదేశ్ కే బాబు గారి సేవలు అవసరమని గుర్తించిన లోకజ్ఞాని లోకేశన్ సార్ అనుభవాన్ని అలసుగా తీసుకొని సార్ను బదనాం చేసే కుట్ర చేసిండ్రు. చిన్నబాబు అంటే వాడనోళ్ళు మొదలు అందరు ఇది నిజమే అనుకొని ఎందుకీ డబ్బా కొట్టుకున్నాడని ఉత్త పుణ్యానికి చిన్నబాబుని తిట్టిపోచిండ్రు పాపం.
ఇలేకర్లు పోస్ట్ చూసి ఈసారి ఇస్తే ఏడ కూడా లొకేషన్ సార్ అసలు మాట అనలేదట. చిన్నబాబుని చిన్న ఉచ్చితే సార్ ఫ్యాన్స్ ఊకుంటారా? జగన్ అన్నట్టు వాళ్ళోడు ఉట్టించిండ్రు. అట్లనే టీఆర్ఎస్ అంటే వాడనోళ్ళు కేటీఆర్ సార్ మీద ఉట్టించి వార్తను తిప్పిండ్రు. చూసినోళ్ళు వచ్చిగానే నమ్మేటంత పకడ్బందీగా పెట్టిండ్రు అంటే చూడుండ్రి సోషల్ మీడియాల కల్తీగాళ్ళు ఏ తీర్ల చెలరేగిపోతున్నారో. అన్నం పుణ్యం తెలవని అమాయక లీడర్ల ఇజ్జత్ తీసేదందుకు కాకపోతే ఎందుకు చెప్పుండ్రి కొవ్వెక్కిన పనులు. గిసోంటి దిక్కుమాలై పెడుతుండ్రనే కావచ్చు తప్పుడు రాతలు రాస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నాయి సర్కార్లు. మొన్న అట్లనే చెప్పుకున్నాం కదా, ప్రజల మంచి కోసం పరితపించిపోయి టూరిజం శాఖ గెస్ట్ హౌస్ లో పేకాట ఆడుతున్న ప్రజాప్రతినిధుల గురించి. ఇగో గివీళ్ళు కూడా వాళ్ళకే పోటీకొచ్చిర్రు. చూడు ఏమైందో. పేకాట బంద్ చేసిన మీ రాష్ట్రంలో బంద్ కంప్లీట్ చేయగలిగిన ఇన్నరా మొన్న సీఎం కేసీఆర్ సార్ కరీంనగర్ పోయి మొలకలు నాటేటప్పుడు మొత్తుకొని చెప్పిన ముచ్చట. తెలంగాణలో ఏడ పేకాడతలేరని కేసీఆర్ సార్ అంత గట్టిగా బల్లగుద్దినట్టు చెప్పే వరకు చిన్నతనం అనిపించిందో ఏమో. అదే కరీంనగర్ లో పేకాట దుఃఖానికి జోరు పెంచిండ్రు. చూస్తున్నారా, అటో బల్ల ఇటో బల్ల చుట్టుముట్టు ఆటగాళ్ళు. ఏ ఏ ఏ అందరికందరు ముఖాలకు దస్తులు కట్టుకున్నారు ఎందుకో. అయ్యో సిగ్గనిపిస్తున్నారు ఆనే పెద్దన్న. అబ్బో మీరేమన్నా లంగ పని చేస్తున్నారానే? రాజులాట గల్లెత్తుకొని నిలబడుండ్రి. అగో పోలీసులు పక్క కూర్చొని అడుగుతుండే వరకు ఎట్లా బీరిపోయి చూస్తున్నారో అన్నట్టు వీళ్ళంతా పొరంబోకులు అనుకున్నారు. పెద్ద పెద్ద మోతేవారులే ఉన్నారు ఇట్లా పేకాడి పోలీసు వాళ్ళకి దొరికిపోయిన వాళ్ళల్లా. మరి ఆ ముఖాలు ఏ దస్తులు వెనక దాక్కున్నాయో గాని కమాన్పూర్ ఎంపీపీ ఆరేపల్లి సర్పంచ్ కూడా ఉన్నారట. అంటే ఊరిని బాగు చేద్దాం అనుకున్నారో వచ్చే ఎలక్షన్లకు పైసలు కూడా ఇద్దాం అనుకున్నారో గాని పోలీసులు కావలి కాసి మీద పడితే ఇగో ఇట్లా పట్టుబడ్డారు. 7,90,000 రూపాయలు దొరికినాయి. మొత్తం 32 మంది ఓ మేనేజర్ మీద కేసులు పెట్టి కోర్టుకు తోలిండ్రు. కానీ మీకు ముచ్చట ఎరికేనా అనుల్లా? ఈ పేకాట క్లబ్ ను నడిపిస్తున్నది ఎవరో ఎరికేనా? మాజీ ఎమ్మెల్యే జగపతిరావు సార్దేనట. 2 సార్లు ఎమ్మెల్యే గిరి చేసిన, ఓసారి మార్క్ ఫెడ్ చైర్మన్ గిరి చేసిన తృప్తి రాలేదో ఏమో ఈ రమ్మీ క్లబ్ ను పర్మిషన్ తో నడిపిస్తున్నాడట. దాంట్లో లక్షల దందా బందోబస్తుగా నడుస్తున్నది. అన్నట్టు ఈ జగపతి సారే మొన్నప్పుడు హరితారం పథకానికి 25 లక్షల రూపాయలు చెక్ ఇచ్చిండు. అసలే అధికార పార్టీ గిన్ని పైసలు ఖర్చు పెట్టుకుంటా అంటే నా క్లబ్ దిక్కు చూస్తారా పోలీసు వాళ్ళు అనుకున్నట్టున్నాడు. గాని అంతా బంగారం బయలైంది పేకాట వ్యవహారం. మరి కేసులు ఏమైతాయో చూడాలి. పేకాట బంద్ చేసిన మీ రాష్ట్రంలో పేకాట బంద్ చేసిన మీ రాష్ట్రంలో బంద్ కంప్లీట్ చేయగలిగిన ముక్కలాటలో పండితుండి నేను రాజుదమాత సేవలో పండిపోయే నోడిరా. శివంగి ఎక్కడున్నా శివంగే కదా. అడవిలున్నా మనుషుల మధ్య తిరుగుతున్నా శివంగి లెక్కనే ఉంటది. కదలకుండా మెసలకుండా చేతులు కట్టేస్తే ఊకుంటదా? ఉన్న జాగలనైనా దాని ఇలువేందో చూపించుకుంటది. అవునా కాదా? అగ్గ ఏందులా చెప్పరు. ఎవరు ముచ్చటో చెప్పకుండా అవునా కాదా అని అడిగితే మేమేం చెప్తాం అని అంటారా? ఇంకెవరి గురించుల్లా? చిన్నమ్మ శివంగి గురించే సుడురి. ఉత్తగానే అన్నారుల్లా పులి బక్క పడ్డా దాని సారుకలు బక్క పడతాయా అని. ఆగ చూడుర్రి, అర్వమొల్ల ఆరాధ్య దేవత చిన్నమ్మ శశికళ వైభోగము పబ్లిక్ అంతా అయ్యో ఓ దిక్కు దేవత సొంటమ్మ లేకపాయే, ఇంకో దిక్కు చిన్నమ్మ జైల్లో చిప్పకుడు తింటుందని అనుకుంటురు గాని గీ తీర్ల సకల సౌకర్యాలు అనుభవిస్తున్నదని ఎరికే నానుల్లా. ఇంటికాడ వెనక పొంటి బాడీగార్డులు ఉన్నట్టే జైల్లో కూడా 3 బాడీగార్డులను పెట్టుకొని ఏ తీర్ల వాకింగ్ చేస్తున్నదో చూడుర్రి. ఓహో చేతుల సంచికుడు ఉన్నది కదా, మరి చేయి సంచిలా పండ్లు ఫలారాలేమని ఉన్నాయో తెలియదు గాని ఓరకో కిటికీ మీద పెద్ద క్యారేజే ఉన్నది. ఆకలైతే తినేతందుకు. చూస్తుంటే ఈ పోలీస్ మేడం చేతిలో పేపర్ పెన్నే ఉన్నట్టున్నది. చిన్నమ్మకు గుర్తొచ్చినప్పుడు ఏమన్నా చెప్తే రాస్తుంది కావచ్చా మేడము. ఇవన్నీ తర్వాత గాని చిన్నమ్మ దర్జానే వేరు చూడుర్రి. చేతులు వెనక పెట్టుకొని ఎట్లా నడుస్తున్నదో శివంగోలే. ఇక ఏం కావాలే చెప్పుర్రి చిన్నమ్మకు? అక్రమ ఆదాయం కేసులో జైలు వేసినా ఎట్లా రాజవైభోగాలు అనుభవిస్తున్నదో. చిన్నమ్మ ఎక్కడుంటేంది చెప్పుర్రి? పబ్లిక్ పార్టీకి దగ్గర లేదన్న లోటు ఒక్కటే గాని చూసినారుల్లా శశికళమ్మ వైభోగము. పాపం పార్టీ లీడర్లే చిన్నమ్మ జైలు ఎన్ని కష్టాలు పడుతున్నదో అని అర్ధాగలితోని అలమటిస్తున్నారు గాని చిన్నమ్మ మీద ఉన్న అభిమానంతోని. ఇక గీ ముచ్చట తెలిసిన తర్వాత ఇంకింత హుషారుగుంటారు కావచ్చు తంబీలు. కుర్రో కుర్రు
కొండదేవర బలుకు కోయదేవర బలుకు అంబ బలుకు జగదంబ బలుకు కంచి కామాక్షి బలుకు మధుర మీనాక్షి బలుకు. ఆ గోయోలో సాములోరు వచ్చిండ్రు. సామి రావమ్మ యాంకర్ అమ్మ, ఉన్నది ఉన్నట్టు చెప్తాం, లేనిది లేనట్టు చెప్తాం, పైసలు ఇస్తే పుట్టించి చెప్తాము తల్లి. దండాలు సామి దండాలు. పంచాంగం, జ్యోతిష్యం, రాశిఫలం, సీతాఫలం అన్నీ చూస్తాము తల్లి. నీకు చిన్నప్పుడే టక్కరయ్యేది ఉండేదే కూన. అవునవును, ఒక కార్ వచ్చి గుద్దబోతుంటే మా అయ్య చెంక కుంచిండు. నీకు జలగండం, నీటి గండం, పానీ గండం ఉన్నదే పిల్ల. అగో మూడు ఒక్కటే కదా సామి. ముచ్చటినకుంటా అరిచినామంటే తల్లికి ఆగ్రహం వస్తాది, కొమరెల్లి మల్లన్నకు కోపం వస్తాదే తల్లి. శాంతించు సామి శాంతించు. నీకు ఈ నడుమ 2 మాటల సర్దిలేసింది, గొంతు బొంగుర పోయింది, కయ్య దగ్గుకుంటానే ప్రోగ్రాం చేసినావు, నచ్చినట్టుగానే జ్వరం వచ్చి పోయింది. అవునా కాదా? అవునవును. నీ పేర్లనే బలం లేదే చెల్లె, ఇంకో ఒంట్ల బలం ఏడుంటాది, అందుకే నీ పెయ్యి రోగాల పుట్టయిందే తల్లి. ఏం చేయమంటావు సామి ఇప్పుడు? కులాల రాజన్న, ఐలోని మల్లన్న, కొండగట్టు అంజన్న, మేడారం సమ్మక్క, బల్కంపేట ఎల్లమ్మ, యాదగిరి నర్సన్న ఈ 6 నీ మీద ఆగ్రహం చేసినారే తల్లి. 6 ఆరతి పట్టి 6 రోజులు ఉపాసంతో పూజలు చేయాలి. 6 రోజులు ఉపాసం ఉండేది నువ్వా నేనా సామి? నువ్వేనే తల్లి. ఈ అన్ని చేయాలంటే చేతుల 1116 పెట్టి దండం పెట్టు. పెడతా సరాతం ఎర్ర గాల్చి వాతాలు పెడతా. అయ్యకు కోపం వచ్చిందంటే ఫలం వస్తాది. చాలు గాని ఆపిగా, నేను ఎప్పుడో గుర్తుపట్టిందే యాదగిరన్న. ఏషం మార్చిన గొలుసులు ఉంగరాలు అయితే ఇడుస్తలేవు కదా. ఎడనన్న దుకాణం గిట్లా తెరిచినవా ఏంది? యాదగిరి స్వామి మీ ఊరు వచ్చిండు, 2 దినాలే ఉంటాడు, వచ్చి కలిసి మీ కళల్ని నిజం చేసుకోండి. కాదిశలే మధ్యప్రదేశ్ లో సర్కారు దవాఖాన్ల పంచాంగం చూసేటోళ్ళు, జాతకం చెప్పేటోళ్లకు కొలువులు ఇస్తుర్రట. అయితే దవాఖానకు వచ్చిన పేషెంట్లకు సోది చూసే సూదులేస్తారట, రేఖలు చూసి ఆపరేషన్లు చేస్తారట, రాశి ఫలాలు చూసి గోళీలు వేస్తారట. దానికి నీ ఏషానికి సంబంధం ఏంది? చూస్తుంటే రేపో మాపో మన కాడ కూడా గిట్లనే దవాఖాన్లలో జాతకాలు చూసేటోళ్లకు కొలువులు ఇస్తారేమో అనిపిస్తున్నది. ఆకాశరామన్ నిసిరిపోయిందా ఈ వార్త నీ చెవులా? దిశల్లే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించుడు మన సీఎం కేసీఆర్ సార్ పనే కదా. అవును. అయితే ఇటువంటి కొలువులు పుట్టినాయి అనుకో, మన రాష్ట్రంలో కూడా అందరికి సర్కారు నౌకర్లు వస్తాయి కదా. ఎవరో ఏదో చేసిర్రని కేసీఆర్ సార్ ఎందుకు చేస్తాడే నీ తలకాయ? నీ మొఖమేరక నీకు సార్కు పంచాంగము వాస్తంటే నమ్మకం కదా, అందుకే చేసినా చేస్తాడు. టయానికి మళ్ళీ కాంపిటీషన్ పెరిగింది అనుకో ఇబ్బంది అవుతుంది కదా, అందుకే ముందు నుంచే రెడీగా ఉన్నా. సాల్తీ సక్కదనం, చచ్చిపోయిన బర్రె పలిగిపోయిన బుజ్జడు పాలిచ్చింది అన్నట్టు ఏమిటికేం లేదు గాని ఏషం గట్టి తిరుగుతున్నాడు టింగురంగడు. నడివిగా ఏడవకు, వస్తున్న పాటు. మళ్ళీ ఎన్నడేషం కడతామో ఏందో, ఒక ఫోటో అన్న దిగుదాం. ప్రతిమ వార్తలు చూసుకునే ముందు మన జోర్దార్లో ఒక చిన్న బ్రేక్. వార్త సురు. మేనరికం సంబంధాలు వేసుకుంటే ఏమైతుందో అందరికి ఎరికే కదా. అబ్బో అప్పట్లో మస్తుగా ప్రచారం చేసేది సర్కారు, మేనరికం సంబంధాలు చేసుకోకురమ్మా, చేసుకుంటే పుట్టే పిల్లగాళ్ళకు కన్ను వంకర కాలు వంకర పుడతారని చెప్పేటోళ్ళు. ఆ మేనరికం సంబంధాలు అట్లా బాగానే తక్కువైనాయి కానీ మేనరికం కాకపోయినా పుట్టే పిల్లగాళ్ళు సర్వ రోగాలతో వచ్చే కాలం మోపైందటుల్లా. నెరిగి కులపోళ్ళ పరిస్థితి ఇంటనైతే మస్తు బాధ అనిపిస్తున్నదుల్లా. చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, చెప్పకుంటే పానం పోతుంది అన్నట్టే అయిపోయిందట పెద్ద కులపోళ్ళ పరిస్థితి. బ్రాహ్మణుల తర్వాత పెద్ద కులం వైశ్యులే కదా. అగో ఆ కులపోళ్ళందరికీ ఎంజైమ్ లోపాల గండం పట్టుకున్నదట. ముంగట ఆ కులపోలను గండంకెళ్ళి గట్టెక్కిచ్చుడు ఆ వాసవి మాత వశం కూడా కాకుంటున్నదట. మరి అంతగానం పాపం ఏం చేసిండ్రో అనుకోకుండ్రి. అయ్య వాళ్ళ నుంచి వచ్చే జన్యువుల్లో పెద్ద లోపం ఉన్నట్టు పరీక్షలు చేసి దొరకవచ్చిండ్రట శాస్త్రవేత్తలు. మనుషుల పుట్టుక జన్యు లోపాల మీద పరీక్షలు చేసే హైదరాబాద్ సిసిఎండి పెద్దసార్లు విజయవాడ విశాఖపట్నాలు తిరిగి వైశ్యులను పరీక్షలు చేస్తే తలకాయ తిరిగిపోయే ప్రమాదం ఒడ్డునున్నట్టు తేలిందట. వీళ్ళకు పుట్టబోయే పిల్లగాండ్లు అయితే ఏదో ఓ లోపం వెంబడి పుట్టుడు ఖాయంగానే అనిపిస్తున్నదట.
అంటే అందరికందరు మేనిరకమే చేసుకుంటున్నారా అనుకోకుండ్రి. మేనిరకం కాకపోయినా ఒకటే కులంలో పిల్లని పెళ్లి చేసుకుంటారు కదా, అగో దాంతో మోసం వచ్చిందట. తిప్పి తిప్పి కొట్టినా పిల్లని దొరకబట్టబోతే ఏడికెళ్ళో వీళ్ళ సంబంధమే ఉంటున్నదట. అంటే మేనిరకం కాకపోయినా ఒక్కటే కులం కాబట్టి మేనిరకం కంటే ఎక్కువ సంవత్సరాలు మోపైనాయట పాపం. దీని అంతటికి మందు ఏరే కులపోల పిల్లలను పిల్లగాండ్లను లగ్గం చేసుకుంటే తప్ప కులాన్ని బతికించుకోలేరని డైరెక్ట్ గానే చెప్తున్నారు శాస్త్రవేత్తలు. పేరుకు పెద్ద కులమాయే, మందేమో తక్కువ ఉంటారాయే. వీళ్ళే కాదు తక్కువ పబ్లిక్ ఉన్న పెద్ద కులాలు అన్నిటికీ గిదే కాతున్నదట. జాతికి తిప్పలు వస్తున్నదంటే ఏమైనా చేస్తానంటారు కావచ్చు గాని కులం తప్పి పెళ్లి చేస్తుడంటే లోకం ఒప్పుకుంటదా? ఇజ్జత్ కురి పెట్టుకునే కులంలో పుట్టిన వాళ్ళకు ఈ శాస్త్రవేత్తలు చెప్పినట్టు ఇనుడు వశం అవుతుందా? ఏందో ఏమో, నారు పోసిన దేవుడు నీరు పోయలేడా? దీనికి కూడా దేవుడు ఏదో మార్గం చూపెట్టకపోవడా అని బాధపడుతున్నారట పెద్ద కులపోళ్ళు. సెంట్రల్ సర్వీస్ అని ఏంటిదోల్లా 2050కి ఏపీ ప్రపంచంలోనే నెంబర్ 1 ఉండాలనేది సారు చిరకాల వాంఛ కదా. అందుకోసమే విజన్ 2020 స్వర్ణాంధ్రప్రదేశ్ జన్మభూమి అని కార్యాలు పెట్టి కడుపు కాకలు చంపుకొని కార్యాలన్నీ మాడంగా కష్టపడుతున్నాడు సారు. సార్ కళలు సాకారం కావాలంటే ఏపీలో పుట్టిన ప్రతి పోరలకు చక్కటి చదువు అందాలి కదా. 2050ల ముందు ఉండాలంటే 1950ల నాటి బడి చదువులుంటే ఎన్నడు తీరుతుంది సార్ కోరిక అనేది నా అనుమానము. ఇదేమన్నా బడే అంటారోల్లా చూసి మీరే చెప్పుండ్రి. 2050ల నెంబర్ 1 కాబోతున్న ది గ్రేట్ ఏపీ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం షెగిరెడ్డి లింగారెడ్డి కాలనీలు ఉన్నది కాన్వెంట్ స్కూలు. గుడిసె కిందనే గుణింతాలు రాసుకోవాలి, ఎండల్నే ఎక్కాలు నేర్చుకోవాలి, వానల్నే ఒత్తులు తీరగాలి చదవాలి. కనీస సౌలతులు ఉండయి. పేదోళ్ళ బడానికి ఇట్లనే ఉండాలి కదా. వాళ్ళు చదువుతేంత అశాస్తేంత అన్నట్టున్నది సర్కారుకు. లీడర్లేమో మైకుల ముంగట మేము పేదల పక్షపాతలము, మాది బీదల సర్కారు, లొట్టపీసు మాస్పత్రి అని చదువుల తల్లి సరస్వతి ముక్కు మీద వేలేసుకునేటట్టు సర్కారు బడులు ఉన్నాయని డప్పులు కొడతారు. కానీ బీదల బిడ్డలు చదువుకునే సర్కారు బడుల చక్కదనం ఇగో ఇది. ఈ గుడిసెల చదువుకు 50 మంది పిల్లగాండ్లు వస్తుండ్రట. వాన కొడితే సగం మంది అచ్చిడే బంధు పెడతారట. పిల్లగాండ్లకు చదువుకుందామని ఉండే బడి చక్కదనం ఏమో ఇట్లా తలగబడే. ప్రైవేటుకు తోలితే ఫీజులు కట్టలేక ఉన్న దాంట్లోనే మోక్షం అనుకొని గుడిసె బడికే తోలుతున్నారట వయ్యాలు. పేదల కాలనీల బడి కట్టాలన్న సోయి కూడా లేకుండా పోయింది లీడర్లకు. ఇక్కడ మా ఊరోళ్ళు 6 బందిరక్కలు తెచ్చి ఇక్కడ ఒక పందిరేస్తే పందిరిలో ఉంటున్నాం. గత 3 రోజులు ఇక్కడ వర్షాలు పడతా ఆ బుక్కులు మొత్తం తడిసిపోతున్నాయి. పోరలు నేర్చుకున్న నీతి పాఠాలు మొదలు లీడర్లకు చెప్పాలి. మేము ప్రాజెక్టులు అడుగుతలేమో పైసలు అడుగుతలేమో అయ్యా, మా పోరలు చదువుకునే సౌలతులు అయితే చెయ్యుండ్రి అని మొక్కుతున్నారు షెగిరెడ్డి లింగారెడ్డి ఊరోళ్ళు. కొందరు బద్మాషిగాళ్ళ గురించి చెప్పుకోవాలంటేనే ఎట్లనో అనిపిస్తున్నదిలా. నెరిగి యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ముచ్చటింటేనే పానం అంతా కలుక్కుమంటున్నది. ఇగో ఈ పోటు వల్ల కనిపిస్తున్న పేరు శంకర్ నాయకు. వీనికి బంగారం అసొంటి 2 ఆడవిల్లలున్నారు. మళ్ళా పెళ్ళ కడుపున ఆడవిల్లే ఉన్నదని తెలిసి గ్యాస్ నూనె పోసి పెళ్ళాన్ని గాలబెట్టిండు. పాపం పశువోరగాన్లకి ఏమేరక తల్లి అగ్గిలవాడి గాలిపోతుందని పెద్ద బిడ్డ దగ్గరికి పోయి అదే అగ్గికి ఆహుతైపోయింది. చిన్న పొల్ల మంచక్కింది పోయింది భయపడి. వీణ్ణి ఆవునారక వీణ్ణి కొరకాసు పెట్టి గాల్వా. కడుపున ఆడపిల్ల ఉన్నదంటే అది వీడి చేయబట్టి కాదా? మగ పిల్లగాడు పుట్టాలన్నా ఆడపిల్ల పుట్టాలన్నా మోగంతోనేనాయే. ఆడదేం చేస్తా చెప్పుర్రి. వీడు కూడా పుట్టిందో అమ్మకే కదా. వీని తాత కూడా గట్లనే అనుకుంటే ఈ రోజు వీడు ఉండేటోడేనా? అయినా బంగారం అసొంటి 2 ఆడపిల్లలు ఉండనే ఉండే. ఎంతమందిని చూస్తలేమో అయ్యవ్వలను సాదే ఆడపిల్లలను. అయ్యవ్వ మంచాన పడితే నా ఇంట్లోనే ఉండ కానీ మెడలు పట్టి బయటికి నూకే కొడుకులను ఎంతమందిని చూస్తలేము. వీని కొడుకు కావాలట కొడుకు. నేను అన్న తల్లి ఎంత కుమిలిపోతున్నదో నీ అసొంటోనికి జన్మనిచ్చినందుకు. ఆడపిల్ల పుట్టద్దని పెండ్లాన్ని చంపుతావురా తో నీ బతుకు. అయినా కడుపులో ఆడవిల్లే పెరుగుతాందని వీనికి చెప్పిన డాక్టర్లను పట్టుకుంది అన్నాలే. ఇసోంటి మంది పానాలు తీసే డాక్టర్లు చేయబట్టే కాదు ఎంతో మంది లోకా చూడకుండానే కడుపులున్న ఆడవిల్లను కడుపులనే పీసుకి వారేవాడితిరి. అయ్యా పోలీసార్లు వీన్నే కాదు కడుపులో ఆడవిల్లు ఉన్నదని చెప్పిన డాక్టర్ల తోడుకలు కూడా దిగిండ్రు సార్లు. ఇంకోసారి గిసోంటి కథ ఏడ కాకుండా చూడురి సారు, మీకు దండాలు పెడతాము. హలో సార్, నేను మంగళిని సార్ పొద్దుగాల ఫోన్ చేసినా కదా సార్. ప్లీజ్ సార్ పర్మిషన్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. సార్ మళ్ళీ చెప్తున్నా పర్మిషన్ ఇవ్వండి సార్. ఇప్పుడు ఇసొంటి అవసరం సార్.
సార్ ప్లీజ్ సార్ 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 ఏందే అక్క ఫోన్ లో గంతగానం ఎవరిలో బతిలాడుతున్నావు? ఏ జిల్లా విద్యాధికారితో మాట్లాడుతున్నానే స్కూల్ పర్మిషన్ కోసము. ఏంది నువ్వు స్కూల్ పెడతావా? స్క్రూ ఏమన్నా లూజ్ అయిందా? నేను పెట్టేది పోరగాళ్ళ బడి కాదే, తల్లిదండ్రుల బడి, పేరెంట్స్ స్కూల్. ఓ వయోజన విద్యా పథకం కింద రాత్రి బడి పెట్టుకొని చదువు చెప్తావా? ఏహే ఇది సంతకాలు నేర్పే చదువు చెప్పే బడి కాదే, పిల్లగాండ్లను ఎట్లా పెంచాలనో చదువు చెప్పే బడి. అబ్బో దిగొచ్చిందమ్మా. ఇక ఈమె చెప్తే గానీ పిల్లల్ని ఎట్లా పెంచుడో తెలియదు అవ్వయ్యల. ఎస్ తెలియదే, తెలియ చెప్పాలనే నేను పేరెంట్స్ బడి పెడతానంటున్నది. నువ్వు ఉద్దర సలాలు ఇయ్యక ఫోన్. అవు గాని గా ఉద్ద రూపాయం నీకెందుకు వచ్చిందే అక్క? ఉద్ద రూపాయం ఏందే, పూర్ణిమ సాయి కథ తెలుసు కదా నీకు. అవు సీరియల్ యాక్టింగ్ చేయాలని ముంబై పోయి అవ్వయ్యలను మస్తు ఆగం పట్టించింది. ఒసే బిత్తిరి ముఖం దానా, అమ్మ నాయనల దగ్గరకే పోనని మంకు పట్టు పడుతుందంటే ఏం జరుగుతున్నదో అర్థం అవుతున్నదా నీకు? అవ్వయ్యలు చదువు చదువు అని ఊకూకే గదిరిస్తే గా పని చేసిందట్నే. ఒసే మొన్న 13 ఏళ్ల పిల్ల 40 ఏళ్ళు ఉన్నంతో ఎట్లా పోయిందో తెలుసు కదా. అవునే చాలా మంది పిల్లగాండ్లు గీ తీర్లనే ఎటన్నా బోవుడో లేకపోతే పానం తీసుకుండో చేస్తున్నారే. అగో అందుకేనే అయ్యవ్వలకు పిల్లల్ని ఎట్లా పెంచాలనో చదువు చెప్పే బడి పెడతానంటున్నది. నువ్వు బడి పెడతావు సరే, ఎవరొచ్చింటారు నువ్వు చెప్పే సోది. పోరగాన్లను అరే నువ్వు ఏంద్రా మంచి సౌతలేవు ఎందుకురా, గా సారమ్మ బిడ్డ చూడుపో, గా ఎంకన్న కొడుకు చూడుపో ఎంత మంచి మార్కులు తెచ్చుకున్నారు వాళ్ళు అని వాళ్ళ మీద రుద్దుడెందుకు, వాళ్ళ లెక్కవ్వమని. మరి మన పిల్లగాండ్లు ఏగి అవుతుంటే ఏరటోళ్ళని చూసి నేర్చుకోమన పోతే ఎట్లా మాటింటారే? ఎక్కడి పోరగాన్లు రా నా గండన దాపురమైండ్రు కథెతియారు పడిగారే బాపు. ఏ కాయకరు రే భగవాన్, తిండికైతే బండి కడతారు, చదువుకోండి బుక్కులు తీయండిరా అంటే దిక్కులు చూస్తారు అని తిడితే చదువుతారా పోరగాండ్లు? అంటే పోరలకు అవ్వయ్య భయం ఉండద్దా? మరి పిల్లల్ని రాక్షస బల్లి లేక బెదిరిస్తే దారికి వస్తారా మరి? మొన్న మా ఇంటి పక్క పిల్లగాడు జై మహిష్మతి అని ఫస్ట్ ఫ్లోర్ లకి వెళ్ళి దునికిండే, 2 బొక్కలు ఇరిగినాయి. ఫ్రీ గిడిచి పెడితే గట్ల తయారైతురు మరి. అరే నాన్న ప్లీజ్ రా నా మాటిన్రా కన్నా, అవి బయట ఎగరని బొమ్మలు రా, అవి టీవీలో వచ్చే సినిమాలు వచ్చే బొమ్మలు ఉత్త బొమ్మలు రా. నా మాటిన్ నాన్న, ఇట్రా ఇడ కూర్చో ప్లీజ్ రా నా మాటిన్రా అని చెప్పి పుజ్జగించాలి ముద్దు ముద్దు మాటలు చెప్పిన మాట వింటే వాళ్ళు పిల్లలు ఎందుకు అవుతారే? మా అక్కోల పోరలు అయితే పెట్టింది పెట్టిన కాడు ఉంచనే ఉంచరు. అక్క జాదరా వాళ్ళు పీకి కింద పడేయ, గిదే కథ అవుతుంది. చేపలు నీళ్ళల్లో ఉంటేనే ముద్దు, పిల్లలు లొల్లి చేస్తేనే ముద్దే. ముద్దు నీకు పెళ్ళై పోరలు వచ్చి ఇల్లు పీకి పందిరేస్తే తెలుస్తుంది ముద్దో గబ్బు. అరే పిల్లల్ని దారికి తెచ్చే దారులు బొచ్చడున్నాయే, మనం చేయలేదా చిన్నప్పుడు? అంగడి చేయలేదా? ఇప్పటి పిల్లలు ఇంకా హుషారే. ఏం హుషారమ్మా, ముత్యమంత సేపు ఇట్లా ఆడుకొని కానీ బయటికి పోగానే ఆరుష్ నిన్ను బయటికి వెళ్ళొద్దని చెప్పినానా, ఎందుకు వెళ్ళావు చూడు అంత ఎంత డర్టీగా అయిపోయావో అని చెప్పి తిడతారు. అందరు అట్లున్నారు. ఇక ఇంకొంతమంది ఏమో అరే నువ్వు బయటికి పోయి ఆడుకోపో అంటే ఆడు ఇంట్లోనే మంచి కూర్చొని వీడియో గేమ్ టెంపుల్ రన్ పెట్టుకొని ఆడతాడు. అయినా ఇప్పటి జనరేషన్ పోరలు ఫిజికల్ గేమ్స్ ఆడుడు ఎప్పుడో బంద్ చేసిండ్రే అక్క. కాదే ఆటల్ని పేరెంట్సే బ్యాన్ చేసిండ్రే. మనకు మార్కులు కావాలే గానీ మెడల్స్ ఛాంపియన్లు అన్న పేరు ఎందుకు మనకు అన్నట్టు అయిండ్రు. చదువు లేకపోతే ఇవాళ రేపు బతికేది ఎట్లనే? ధోని, సచిన్, తమన్నా, కాజలు, చిరంజీవి, మంగ్లీ వీళ్ళంతా ఏమంత పెద్ద చదువులు చదివిండ్రే, వీళ్ళు రాలేదా ఇవాళ పేరుకు? ఫేస్బుక్ కంపెనీ ఓనరు, యాపిల్ కంపెనీ ఓనరు వాళ్ళు కూడా చదువు నడిమిట్లనే కంపెనీలు పెట్టిరు గానీ అందరు టాలెంట్ ఒక్క తిరగానే ఉండయి కదా. పిట్ట ఎగరగలది, గుర్రం ఉరకగలది, ఉడత పాకగలది, గట్లనే పిల్లలకు ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ కి ఎంకరేజ్ చేయాలి. ఐఐటీలు నీట్ల ఎంకరేజ్ చేస్తారు గానీ గవట్లా ఎంకరేజ్ చేసేటోళ్ళు తక్కువనే ఇండియాలో. అందుకే కదా పక్క దేశాల వాళ్ళు మంచిగా ఆటలలో మెడల్స్ తెచ్చుకుంటారు, మన దేశంలో ఏమో చదువు ఎక్కువై మెడకు ఊరితాడేసుకుంటారు. అమ్మో నా ఫోన్ ఏడా వస్తే నీతో మాట్లాడి నేను పర్మిషన్ అడుగుడు మర్చిపోయినానే, పోయాను బట్టలు చదువుకోపో. ఈ అన్ని చెప్తున్నావు గానీ లోకం తీరే గంత. ఈ చెవిని అయిని ఈ చెవిని ఇడిచి పెడతారు. మార్కుల ముంగట నువ్వు ఎన్ని చెప్పినా దండగే అన్నట్టు ఫీల్ అవుతారే. నీ స్కేలు గీళ్ళు అన్ని దండగా. పిల్లల్ని అమ్మ నాయనలు పెంచే తరిక మారాలే తప్ప పిల్లలు కాదు మారాల్సింది. అట్టిగా బుర్ర పాడి చేసుకోకు, నడు చక్కగా. కాన్ఫిడెంట్ గా ఖాళీలను పూరించిన పూరి సారు ముందే లీక్ అయింది సిలబస్ క్వశ్చన్ పేపరు. వెంకయ్య సార్ ను ఉపరాష్ట్రపతిని చేసిన క్రెడిట్ ఎవరిది? ఫేస్బుక్ లో తలకాయ పెడితే నెత్తి వలుగుద్ది. నమ్ముండ్రి ఇది సర్కార్ బడి, ఇంట్లో చదివితే తిరుగుతుంది రేపటి పౌరుల సుడి. అంతటా మూతపడ్డాయి పేకాట క్లబ్బులు. కరీంనగర్ క్లబ్కి ఇచ్చిర్రట మినహాయింపులు. కుర్రో
కుర్రు జాతకం చెప్తున్నా యాదగిరి దొర. అంబ పలుకు జగద్ అంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. పడి పెడతానంటున్నా మంగ్లీ. సార్ సార్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, పర్మిషన్ ఇవ్వండి సార్, ఇప్పుడు ఇసొంటి అవసరం సార్. గివుల్లా ఇవాళ నేను పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళా జోర్దార్లా కలుసుకుందాము. ఉన్నమాటే అందం ఊళ్ళనే ఉందాం. చూసుకుంటూనే ఉండుర్రి HM TV.